ఉత్తరాఖండ్ మసూరిలో అనుమానాస్పదంగా మృతి చెందిన విశాఖ యువతి రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం జరిగింది. ఇప్పటివరకు ఉన్న విచారణ అధికారిని ఆ రాష్ట్ర డీజీపీ మార్చేశారు. మరో అధికారికి బాధ్యతలు అప్పగించారు. విశాఖలో బాధిత కుటుంబం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను కలిసింది. వారితో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని గాయత్రి కుటుంబానికి అనిత భరోసా ఇచ్చారు. ఈ కేసులో తమ అల్లుడు శ్రీచరణ్ను అరెస్టు చేసి విచారించాలని మృతురాలి తల్లి సత్యవతి కోరుతున్నారు. విశాఖ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో తండ్రి ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న విచారణ అధికారిని ఆ రాష్ట్ర డీజీపీ మార్చారు. కేసు బాధ్యతలను సంపూర్ణానంద్ గైరోలా అనే అధికారికి అప్పగించారు. రాధా గాయత్రి తండ్రిపై గత విచారణ అధికారి మసూరి సీఐ దేవేంద్ర చౌహాన్ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర డీజీపీ దీపం సేత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ వ్యవహార శైలిని రాధా గాయత్రి తండ్రి డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మార్పు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు సాయం చేయాలని కోరారు. యువతి కుటుంబ సభ్యుల్ని పల్లా శ్రీనివాస్ హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి కావలసిన సాయాన్ని అందిస్తామని గాయత్రి తల్లికి అనిత భరోసా ఇచ్చారు. అల్లుడు శ్రీచరణ్ని అరెస్టు చేయాలని యువతి తల్లి కోరుతున్నారన్న పల్లా శ్రీనివాస్ ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారు శ్రీచరణ్ మీద చాలా అనుమానం వ్యక్తం అవుతుంది. నాకు కూడా మొదటి నుంచి ఆ కుర్రాడే ఏదో కలిపి పాపకి ఇచ్చుంటాడు అనే అనుమానాలు, అంటే అది ప్యూర్లీ మర్డర్ కేసుగా నేను భావిస్తున్నాను. అమ్మాయి బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం, సీసీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అంటే ఒక అనుమానం అనే బీజం ఆయన మైండ్లో ఉంది. అనుమానం అనే బీజం ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ అనుమానం అది పెనుభూతంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అదే పరిస్థితికి ఆ కుర్రాడు వెళ్ళి రాధా గాయత్రిని మర్డర్ చేశాడని భావిస్తున్నామండి. హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది, అనిత గారితో, శ్రీమతి అనిత గారితో. హోంమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా దాని మీద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యులో ఖచ్చితంగా దానికి శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పేసి. కనుక వాడిని ఎలాగైనా సరే పోలీసులు ఇక్కడ డెహ్రాడూన్ పోలీసులకి మద్దతు ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారో అదే మేము చేపిస్తామని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాం. రాధా గాయత్రి తల్లి, కుటుంబ సభ్యులు అల్లుడు శ్రీచరణే తమ కుమార్తెను చంపేశాడని చెబుతున్నారు. ఎప్పుడూ లేనిది అల్లుడు ఫోన్ నుంచి తనకు ఓ సెల్ఫీ వచ్చిందని, చంపడానికి ముందు అనుమానం రాకుండా ఉండేందుకే అలా చేసుంటాడని తాము భావిస్తున్నామని వారు తెలిపారు. తమ కుమార్తె అలవాట్లపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. నా పిల్లకి న్యాయం కావాలి. మద్యం తాగుతుంది అంటున్నారు, అది చాలా కష్టంగా ఉందండి. అన్నిట్లోనే చాలా యాక్టివ్గా ఉండే పిల్లది. బీపీ డౌన్ అంటున్నారు, అస్సలు అలాంటివి ఏమీ దానికి లేవండి. రాత్రి 1:30కి అబ్బాయి సెల్ఫీ పెట్టాడండి, ఒకటి తీసి వాళ్ళిద్దరిదిని. అది నాకు అదొకటి అనుమానంగా ఉందండి చాలా. ఎప్పుడూ ఆ అబ్బాయి నాతో ఏది పెట్టనివాడు, ఏది చేయనివాడు. ఆ రోజు ఎలా పెట్టాడు, ఎందుకు పెట్టాడో తెలియదు. పొద్దున్న 8 గంటలు లేచి చూసాను నేను, కాఫీ తాగుతూ ఏంటి పిల్లడు ఏంటో పెట్టాడని చూస్తే అంతే. అది చూస్తుండగానే ఫోన్ అండి, నిమిషంలోనే ఇది ఫోన్ ఒకేసారి వచ్చి. నాకు అనుమానం ఏంటంటే ఆ అబ్బాయి ఏదైనా చేశాడని అనుమానంగా ఉంది. వాడు ఫస్ట్ నుంచి సైకోలా తిరిగేవాడు, సైకో అంతే. మా పాప చెప్పేవన్నీ ఉన్నాయి నాకు. సైకో మెంటాలిటీ అనేది అడ్జస్ట్ అవుతున్నాను నేను అని. చెప్తానమ్మా అన్నదండి, చెప్తాను వస్తాను, బుధవారం రావాలి. అదే బుధవారం డెడ్ బాడీని తెచ్చాడండి. భర్త తాలూకు బాధ్యత ఏంటి, ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పుడు అది అవకాశం లేనప్పుడు రెండో వాడి హెల్ప్ తీసుకోవాలి. అది కాకుండా ఇతను ముందే అందరికీ ఫోన్ చేసేసి అమ్మాయి ఏ కండిషన్ ఉన్నది కూడా చూడలేదు. ఎంతసేపు కూడా ముక్కంట బ్లడ్ వచ్చింది, మంచం మీద కింద నేను లేపుదాం అనుకున్నాను, అయ్యేసరికి కింద పడిపోయిందనే చెప్తున్నాడు మాకు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి మాకు అనుమానం. ఏదైనా సరే తలగా దేనికో కొట్టేసి చేశాడని చెప్పి మాకు అనుమానంగా ఉన్నదండి.